రైట్ మధు. మనోజ్ అయితే రెస్పాండ్ ఎలా అవ్వబోతున్నారు? హరీష్ రావు, సంతోష్ రావు రియాక్షన్ ఏముండబోతోంది? విదేశాల్లో ఉన్నారు. కూతురు గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి జాయినింగ్ సందర్భంగా విదేశాలకు వెళ్లారు హరీష్ రావు. మొన్న అసెంబ్లీ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి తర్వాత అదే రోజు వెళ్లారు 4 రోజుల పర్యటన కోసం. ఈ రోజు సాయంత్రం ఏంటంటే రేపు ఉదయానికి రీచ్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా పూర్తి సమాచారం రావాలి హరీష్ రావు ఎప్పుడు హైదరాబాద్ రీచ్ అవుతారని. రీచ్ అయిన వెంటనే ఖచ్చితంగా కవిత వ్యాఖ్యలపైన రెస్పాండ్ కావాల్సినటువంటి సిచ్యువేషన్ తప్పని పరిస్థితి ఏర్పడింది. మీడియా సమావేశం ద్వారానో లేదంటే ప్రెస్ నోట్ ద్వారానో రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రెస్ నోటో ట్వీటో అయితే అక్కడి నుంచి చేసేవారు. ఆయన డైరెక్ట్ గానే వచ్చి మీడియా ద్వారా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారన్నట్టుగా తెలుస్తా ఉంది. చేసినటువంటి అన్ని ఆరోపణలపైన డైరెక్ట్ గా కవిత బయటకు పోవడానికి కుట్ర వేసింది హరీష్ రావు అనేటువంటిది కవిత చెప్తా ఉంది. సంతోష్ రావు వీళ్ళంతా అవినీతి చేశారు అని చెప్తూనే సిబిఐ కేసుకు సంబంధించినటువంటి విషయంలో మొదట నన్ను బయటకు పంపారు, తర్వాత రామన్నను బయటకు పంపుతారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఫ్యూచర్ లో మా కుటుంబానికి మొత్తాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుంది, ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందంటూ మాట్లాడారు. ఆమె మొత్తం సంబంధించినటువంటి మీడియా సమావేశంలో హరీష్ రావు, సంతోష్ ఇద్దరిని ఎక్కువగా టార్గెట్ చేశారు. దాంట్లో ప్రధాన సూత్రధారి కుట్రదారు హరీష్ రావే. వ్యక్తిగతంగా నా పైన ప్రచారం చేయించారు, నాకు నా మీద విష ప్రచారం చేయించారు. నా వరకు చేస్తే ఊరుకున్నాను, కానీ ఈరోజు పార్టీయే లేకుండా పార్టీని చేజెక్కించుకోవాలనేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. ఉన్నటువంటి వారిపైన ఏదో రకంగా కుట్ర చేసి వారిని ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తారు, దాన్ని సాల్వ్ చేసినట్టు కూడా ఆయనే నటిస్తారనేటువంటి స్టేట్మెంట్ చేశారు. చాలా బిగ్గెస్ట్ స్టేట్మెంట్ చేశారు ఎమ్మెల్సీ కవిత. కాబట్టి తప్పని పరిస్థితుల్లో హరీష్ రావు అండ్ టీం వాళ్ళు ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే హరీష్ మద్దతుదారులు ఎవరు కూడా ఇంకా బయట బహిరంగంగా వచ్చి మాట్లాడలేదు. హరీష్ రావే డైరెక్ట్ గా విదేశాల నుంచి రాగానే హైదరాబాద్ కి కేసీఆర్ ని కలిసి ఆయన మీడియా సమావేశం చేసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, డైరెక్ట్ గా హరీష్ రావు స్పందిస్తారా లేకపోతే హరీష్ రావు తరఫున ఇంకెవరైనా స్పందించే అవకాశం ఉందా? అంటే హరీష్ రావు రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారా డైరెక్ట్ గా? ఖచ్చితంగా హరీష్ రావే రెస్పాండ్ కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన తరఫు నుంచి రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ పార్టీకి ఎవరైనా రెస్పాండ్ అయ్యే వాళ్ళు. అలా కాకుండా హరీష్ రావు వచ్చిన తర్వాత ఫస్ట్ మొదటగా కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. కవిత వ్యాఖ్యలను మరి ఎట్లా డైరెక్ట్ గా అవినీతి ఆరోపణలు, కుటుంబాలను విచ్ఛిన్నం, తప్పుడు ప్రచారం చేయించడం వీళ్ళపైన ఇవన్నీ చెప్తా ఉన్నారు. కాబట్టి మరి వాటన్నిటికీ హరీష్ రావు సమాధానం చెప్పేటువంటి తప్పని పరిస్థితి ఎదురుకోవడంతో హరీష్ రావు బయటకు వస్తారు. హైదరాబాద్ విదేశాల నుంచి రాగానే మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. రైట్, మొదలైన మీడియా సమావేశం తర్వాత కవిత నిర్వహించిన మీడియా సమావేశంలో చాలా సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజకీయ కథా చిత్రమే బయట పెట్టాను అని చెప్పుకొచ్చింది. సో రాజకీయ కథా చిత్రం వరకు మాత్రమే మాట్లాడుకొచ్చాను, కుటుంబం గురించి మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుందని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తే రేపటి రోజున కుటుంబం గురించి మాట్లాడే పరిస్థితి వస్తే ఫోన్ టాపింగ్ అంశాలు ఉన్నాయి. ఇంకా రకరకాలుగా హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేశారని, కొన్ని కుట్రలు కుతంత్రాలు చేశారని రకరకాల ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటి గురించి మాట్లాడే అవకాశం ఉందా? నిన్న మీడియా చిట్చాట్లో కవిత ఇంకా చాలా అంశాలు మాట్లాడినట్టు తెలుస్తోంది. రాజకీయ కథా చిత్రం తర్వాత కుటుంబ కథా చిత్రం ఏ రకంగా ఉండబోతోంది? ఎగ్జాక్ట్లీ, అంటే రాజకీయ అంటే పార్టీ పరంగా పార్టీకి నష్టం జరుగుతున్నటువంటి అంశాలపైనే రెస్పాండ్ అయ్యాను, మాట్లాడితే చాలా డేటా ఉంది అంటూ మాట్లాడారు. ఆమె దగ్గర మొత్తం చిట్టా ఉంది, అందరికి సంబంధించిన సమాచారం ఉంది, కాకపోతే అది చెప్తే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు ఇబ్బంది పడతారంటూ ఆమె ఓపెన్ అయ్యారు. కానీ నిన్న హరీష్ రావును టార్గెట్ చేసినటువంటి సందర్భంలో, సంతోష్ రావును టార్గెట్ చేసి మాట్లాడుతున్న సందర్భంలో మాత్రమే ఒక్క ఎగ్జాంపుల్ తీసుకున్నారు. పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించిన పేరు, గతంలో ఆయన పంపినటువంటి మెసేజ్, ఇవి తీసుకున్నారు. ఎందుకంటే అక్రమంగా 750 కోట్లతో ఒక విల్లాస్ నిర్మిస్తా ఉన్నారు అక్కడ అనేటువంటి ఒక వెంచర్ ప్రాజెక్ట్ చేపడతా ఉన్నారు. సో ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? సంతోష్ రావే వెనకాల బినామీ ఉండి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో ఇవన్నీ చేయిస్తా ఉన్నటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఇంకా కూడా మరి సమాచారం ఉంటుంది కదా మీ దగ్గర అన్నట్టు మీడియా అడిగినటువంటి క్వశ్చన్ ఆమె సమాధానం చెప్పారు. చాలా ఉంది, కాకపోతే మొత్తం బయట చెప్పలేను, సందర్భం వచ్చినప్పుడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానంటూ స్టేట్మెంట్ చేశారు. ఆమె చేసినటువంటి కామెంట్స్ పైన హరీష్ రావు తప్పని పరిస్థితుల్లో రెస్పాండ్ కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడేది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ మధు. సో ఆర్టీవీ కనెక్ట్ చేసిన ఈ పోల్లో మీ సపోర్ట్ ఎవరికి? మీ సపోర్ట్ ఎవరికి అని అంటే 40% మంది కవితకు సపోర్ట్ చేస్తామంటున్నారు, 60% మంది హరీష్ రావుకు సపోర్ట్ చేస్తామంటున్నారు.
సో మీ సపోర్ట్ వరకు మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మొత్తం మీద రాజకీయ కథా చిత్రాన్ని బయటపెట్టిన కవిత కుటుంబ కథా చిత్రాన్ని కూడా బయట పెడతానని చెప్పి మీడియా సమావేశంలో మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత చిట్ చాట్లో కూడా మీడియా ప్రతినిధులతో ఇవే అంశాలను చెప్పుకొచ్చారు ఆవిడ. మరి ఏ రకంగా ఉండబోతోంది కుటుంబ కథా చిత్రం ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో హరీష్ రావు రియాక్ట్ కాబోతున్నారు. హరీష్ రావు వచ్చి రాగానే ముందుగా కేసీఆర్ని కలిసిన తర్వాత కవితకు సంబంధించి ప్రతి క్వశ్చన్కి కూడా కౌంటర్ అటాక్ ఇవ్వబోతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుద్దో. ఒకసారి మళ్ళీ హరీష్ రావు పైన కవిత చాలా సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. గుంట నక్కలు, ధనదాహం, రకరకాల ఆరోపణలు చేశారు. హరీష్ రావు పై కవిత ఏం మాట్లాడారో మళ్ళీ చూద్దాం. కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డి కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి, మా మీదనేమో కేసులు పెడతారు. మీ మాత్రం 1 or 2 days హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబవుతుంది. ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో. ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై చేసిరనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసిరు. గతం 2 రోజులు పోయింది ఆరోపణ. ఎందుకు సరెండర్. నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు. రంగనాయక్ సాగర్ దగ్గర ఈయనకు ఫామ్ హౌస్ ఉంది, అది ప్రభుత్వ భూమి కబ్జా చేసిండని. 1 day హెడ్లైన్, 3rd day న్యూస్ గాయబ్. నో కేసు నథింగ్. కేటీఆర్ పరిస్థితి ఏంటి? ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అన్న మీద? ఎన్నిసార్లు పిలిచిండు విచారణకు? ఇవన్నీ పక్కన పెడదాం. నిన్నటి లేటెస్ట్ ఇష్యూ మాట్లాడదాం. కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు. కింద ఉన్నటువంటి మంత్రులు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కేసీఆర్ గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు, నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా, దానికి ఇన్ని డబ్బులు ఇస్తా అని. ఆనాడు మంత్రి ఎవరు? ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఎవరు? 2014 నుంచి 2018 వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు? ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు? అన్ని మీటింగ్లు, టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సింది ఎవరు? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడరు మీరు. వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది. ఏం మాట్లాడరు ఆయన. ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తిన్నది. అరే 2007 నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాలేదు. 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో 40 లక్షల ఎకరాలకు నీళ్ళియంగా కూడా 1,00,000 కోట్ల అవినీతి అయింది అంటారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు, హరీష్ రావు గారి గురించి మాట్లాడరు. ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇదే హరీష్ రావు గారు వాళ్ళ ఫాలోవర్స్ అంతా నిన్నటి నుంచి చెప్తున్నారు, హరీష్ అన్న చాలా కష్టపడ్డాడు, డే 1 నుంచి ఉన్నాడు అని. డే 1 నుంచి లేడండి. చాలామంది రిపోర్టర్లకు తెలుసు, సీనియర్ రిపోర్టర్లకు. డే 1 నుంచి లేరు. పెద్దసారు టీడీపీ నుంచి బయటకు వస్తుంటే మామయ్య మనకెందుకు, డిప్యూటీ సీఎం మనం ఎందుకు రాజీనామా చేయాలి, ఈ ఉద్యమం ఏమవుతుందో, ఈ పార్టీ ఏమవుతుందో, మనకు రిస్క్ ఎందుకని ఆనాడు ఈనాడు పేపర్లో వచ్చింది. 1,50,00,000 రూపాయలు తీసుకొని వ్యాపారం చేసుకుందామని హరీష్ రావు గారు ఎక్కడికో పోయిందని కూడా వచ్చింది. కటింగ్ కోసం దొరికినప్పుడు ఎప్పుడో ట్వీట్ చేస్తుంది దాన్ని. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక 9-10 నెలల తర్వాత వచ్చిన హరీష్ రావు గారు డే 1 నుంచి లేరు. నమ్మకం లేకుండా ఆయన పార్టీ నిలబడుతుందో ఉంటుందో పోతుందో అని. ఓకే అయిపోయింది. రాగానే సారు పెద్ద హృదయం కాబట్టి క్షమించిరు, దగ్గర తీసుకున్నారు, ఎమ్మెల్యే కాకముందే మంత్రి ఇచ్చిర్రు, అన్ని రకాలుగా ఆదరించిరు, అన్నీ చేసిండ్రు. ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పోయిండండి ఈయన? చక్కా పోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవలే? మీ అందరికి గుర్తులేదు ఆ ఫోటో? సీనియర్ నాయకులందరికీ బాగా మాట్లాడతారు, అన్ని దగ్గర ఉన్నా, నేనే ఉన్నా, నేను ఎక్కడ లేను. నిన్న పాపం చాలా మంది ఈ కొత్త సోషల్ మీడియా పిల్లలు ఉన్నట్టు వాళ్ళకి హిస్టరీ తెలియదు అనుకుంటా, అందుకే చెప్తున్నా ఇవాళ. అదేవిధంగా నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటారు. ట్రబుల్ షూటర్ కాదు, ఈజ్ అ బబుల్ షూటర్. ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు, చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో దుమారం రేపుతూ ఉన్నాయి. హరీష్ రావు, సంతోష్ రావుల పైన కవిత చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురి చేస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వారంతా ఆగ్రహంతో ఊగిపోతూ ఉన్నారు. హరీష్ రావు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. హరీష్ రావు ఎలా స్పందిస్తారో అని చెప్పి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా హరీష్ రావు బయటికి వచ్చి, ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన తన కూతురుకు సంబంధించి గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఉంటే విదేశాలకు వెళ్ళినట్టు తెలుస్తోంది. ఆయన వన్స్ తిరిగి రాగానే వీటన్నింటికి ఒకే దెబ్బతో అన్ని సమాధానాలు చెప్పే అవకాశం కూడా కనబడుతోంది. గుంట నక్కలు,
మేకవన్నే పులులు అంటూ కవిత ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఏకంగా నన్ను ఉరితీశారు అని చెప్పింది. నా తల్లి బిడ్డల్ని, మా అమ్మని నన్ను విడదీశారు అని చెప్పింది. మా కుటుంబంలో ఉన్నటువంటి రామన్నని, నన్ను, మా నాన్నని, ముగ్గురిని కూడా విచ్ఛిన్నం చేయాలన్నటువంటి ఒక దురుద్దేశంతో ఉన్న వ్యక్తులు ఈ ఇద్దరు అని చెప్పుకొచ్చింది కవిత. రేపు రామన్నకి ఇదే ప్రమాదం పొంచి ఉంది. రామన్న జాగ్రత్త.